ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ ఉత్తరమీమాంసాదర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణాం చతుర్థాధ్యాయే ఫలాధ్యాయే ప్రథమః పాదః జీవన్ముక్తి పాదము. బ్రహ్మసూత్రము చతుర్థ అధ్యాయము ఫలాధ్యాయము. చతుర్థాధ్యాయస్య ప్రథమ పాదః జీవన్ముక్తి పాదః. దేని విద్యారూపమైన ఉపాసన అభ్యాసం చేసి దానిని మాటి మాటికి విచారణ చేయాలో, దేనియందు సంలగ్నులు కావాలో మరల మరల చేసే ఆవృత్తి ఉపాసన దేనిని గూర్చి చేయవలెనో, దేని విద్యా అభ్యాసము నిరంతరము చేయవలెనో అది తత్వం అసి. తత్వమసి తత్వమసి సామవేదాంతర్గతమైన ఛాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యము, ఉపదేశ వాక్యము. తత్వమసి, తత్ త్వం అసి, అదియే నీవు అయి ఉన్నావు. ఆ సర్వవ్యాపక పరబ్రహ్మముయే నీవు అయి ఉన్నావు అని గురువు బోధించినప్పుడు సాధకుడు శ్రవణం చేసి దాన్ని అర్థం చేసుకుని మననం చేసి ధ్యానించి అనుభూతి చెంది నిధిధ్యాసనము చేసి తాను అది ఏ అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి అని తెలిసి నేను అదియే అయి ఉన్నాను అంటూ అదియే ఇది, ఇది అదియే అని అనుభూతిని అందుతాడో, ఆ అది ఏదియో మూర్తి అంటే ఆకారము, రూపము కలిగి ఉన్నటువంటిది మొదలైన వాని యందు ఏది ఉపాసించబడుతూ ఉన్నదో, మనస్సు, ఆకాశము, ఆదిత్యుడు మొదలైన ప్రతీకల యందు దేని ఉపాసనా విధానం ఉన్నదో, ప్రతీకల యందు ఏది కలదు అని ఉద్దేశ్యముతో ఉపాసించినప్పుడు ఏది తనను ఉపాసించున్నట్లు భావించి గ్రహించి అనుగ్రహించునో, ప్రతిమను దేనిగా ఉపాసన చేయాలో, ప్రతిమను దేనిగా ఉపాసించాలో, దేనిలో ప్రతిమను చూడరాదో, దేనిలో ప్రతిమను చూడరాదో, ప్రతీకను దేనిని తలచి గొప్పగా చేయవలెనో, కానీ దేనిని ప్రతీకగా తలచి చిన్న చేయరాదో, చిన్నబుచ్చరాదో, ఈ ఆదిత్యుడు అదియే,
ఈ ఆదిత్యుడు అది ఏ అని తలచి గొప్పగా చేయవలెను. కానీ దేనిని ప్రతీకగా తలచి దేన్ని గూర్చి చేయాలో, అంటే ఈ ఆదిత్యుడు అది ఏ అని తెలిసి ఆదిత్యాది భావన ఉపాసన దేన్ని గురించి చేయాలో కేవలము కూర్చుండియే దేన్ని గూర్చి ఉపాసన ధ్యానము చేయాలో, దేని ఉపాసనకు దేని ధ్యానమునకు శరీరము, ఇంద్రియములు మరియు మనస్సు యొక్క అచలత్వము, నిశ్చలత్వము అవసరమో ఆవశ్యకమో సాధకునికి అనుకూలమైన స్థానము, ప్రదేశము, అనుకూలమైన సమయము, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేనిని గూర్చి ఉపాసన ధ్యానము నెక్స్ట్ పేజ్ అమ్మా. నిర్విఘ్నముగా చేయాలో, జీవనకాల పర్యంతము చివరి క్షణం వరకు ఆప్రాయణాంతము తుది నిశ్వాస వరకు దేనిని ఉపాసన చేయవలేనో, దేని జ్ఞానము కలిగిన తరువాత పూర్వ ఉత్తర పాపములన్నీ నశిస్తాయో మరియు పాపములు తామరాకు మీది నీటి బొట్టు వలె అంటవో, దేని జ్ఞానము కలిగిన తరువాత దేని జ్ఞానము జ్ఞప్తికి వచ్చిన తరువాత జ్ఞానికి లోక సంగ్రహము కొరకు చేసే వ్యావహారిక కర్మముల వలన కలిగేటువంటి పాపములు అంటవో మరియు పూర్వకృత పాపములన్నీ కూడా నశించును, దేని దర్శనము అయిన తరువాత జ్ఞానికి అన్ని కర్మలు, అవి పుణ్యములు కాని పాపములు కాని మిశ్రమములు కాని, పుణ్య పాప కర్మలు అన్నీ క్షయము అవుతాయో, దేని దర్శనము తరువాత దేని దర్శనము అయిన తరువాత జీవన్ముక్తిని పొందిన తర్వాత జీవన్ముక్తునికి దేహపాతము, ఈ స్థూల శరీరము పడిపోవటము, దేహపాతము అయిన వెంటనే మోక్షము కలుగును. అనారబ్ధ కార్యములు అనగా సంచిత కర్మములు, సంచిత కర్మలు దేని జ్ఞానం వలన నశిస్తాయో మరియు ఆరబ్ధ కర్మములు అనగా ప్రారబ్ధ కర్మములు ఉన్నంత వరకు ఈ శరీరము ఉండి, అనారబ్ధ కార్యములు మొదటనే నశించి ఆరబ్ధ కార్యముల యొక్క ఫలితములు పూర్తి కాగానే అనగా ఈ శరీరమును విడువగానే దేని జ్ఞానము వలన మోక్షము నాదే అయిన స్వరూపము, నా స్వస్వరూపము గుర్తించడము, తెలుసుకోవడము అనే జ్ఞానం వలన ఈ అన్య భావనల నుంచి, ఔపాధిక భావనల నుంచి, పరిచ్ఛిన్న భావనల నుంచి
విముక్తి మోక్షము అవుతుందో, దేని జ్ఞానము అందిన తరువాత జీవన్ముక్తులు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మములు, లోక సంగ్రహము కొరకు చేసేటువంటి కర్మములు జీవన పర్యంతము చేస్తూ ఉండాలో, విద్యతో కూడిన అనగా ఉపాసనతో కూడిన నిత్య కర్మలు, కేవలము నిత్య కర్మములు రెండు దేని జ్ఞాన ఉత్పత్తికి సాధనములు, పరికరములు, పనిముట్లు అవుతాయో, దేని ఉపాసనతో కూడిన కర్మములు వీర్యవత్తరము అవుతాయో, మరియు నిత్య కర్మముల వలె కేవలము వీర్యవంతము కావు, దేని జ్ఞానము అందినవాడు పూర్వకృతమైన సంచిత కర్మమును భస్మము చేయును, మరియు అతనికి క్రియమాణమగు ఆగామి కర్మములతో ప్రమేయము లేదు. దేని జ్ఞానము అందినవాడు మిగిలినటువంటి శుభ అశుభ రూపమైన ప్రారబ్ధ కర్మముల యొక్క ఫలములను ఉపభోగము ద్వారా, కేవలము వాటిని భోగించడము ద్వారా, అనుభవించడము ద్వారా మాత్రమే నశింపచేసి పరమపదమును అందును అది పరబ్రహ్మముయే. ఆ జీవన్ముక్త స్థితి పరబ్రహ్మముయే, అది పరబ్రహ్మముయే అని మనకు ఈ బ్రహ్మసూత్రములలోని ఫలాధ్యాయంలో మొదటి పాదము జీవన్ముక్తి ఫలపాదము మనకి తెలియజేస్తుంది. అలాగే బ్రహ్మసూత్రములలో ఉన్నటువంటి రెండవ పాదం అథ ఉత్తరమీమాంసా దర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణం అథ చతుర్థాధ్యాయే ఫలాధ్యాయే ద్వితీయః పాదః ఉత్క్రాంతి గతి పాదము. ఈ పాదములో వ్యాస భగవానులు మనకి ఈ విషయంలో చెప్తున్నారు. దేని అంశ అయిన జీవాత్మ యొక్క ఉత్క్రాంతి సమయంలో, అంటే ప్రాణోత్క్రమణ సమయంలో అన్ని ఇంద్రియములు వృత్తి రూపములో వాక్కును అనుసరించి మనస్సులో లయం అవుతాయో, దేని అంశ అయిన జీవాత్మ ఉత్క్రాంతి సమయంలో మనోవ్యాపారములు అన్నీ కూడా ఇంద్రియ వ్యాపారములతో పాటు ప్రాణములో లయము అవుతాయో, ప్రాణవృత్తి దేని అంశ అయిన జీవాత్మ యందే లయము అవుతుందో, కానీ తేజస్సునందు లయము కాదో, మరియు దేని అంశమైన జీవాత్మ మరణకాలమందు ప్రాణోత్క్రమణ సమయం నందు భూత సూక్ష్మాదులతో కూడుకొని శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటి భూత సూక్ష్మములతో కూడుకొని ఉంటాడో, దేని సగుణ రూప జ్ఞానికి మూర్ధన్య నాడీ ప్రవేశము అంటే నడినెత్తి మీద ఉండేటువంటి బ్రహ్మరంధ్రము, మూర్ధన్య నాడీ ప్రవేశము ఉత్తర మార్గములో, అంటే ఉత్తరాయణ మార్గములో, వెలుగు మార్గములో, ఉపాసనా మార్గములో పోవటము జరుగుతుందో, దేని లోక ప్రాప్తి
సగుణ ఉపాసకునికి దేవయాన మార్గము ద్వారానే కలుగుతుందో, దేని జ్ఞానము లేని అతనికి ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోనికి పోవునప్పుడు, దేహాంతరయానము చేయనప్పుడు పరదేవత యందు ఉండటము చెప్పబడినదో, మరియు అతనికి, ఆ జీవునికి ముక్తి లభించినంత వరకు కూడా సూక్ష్మ శరీరంతో సంబంధం ఉంటుందో, ఈ స్థూల శరీరం లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరంతో సంబంధము ఉండునో, మరియు అతనికి ముక్త పురుషుల వలె దాని జ్ఞానము అందిన వారి వలె దాని యందు విలీనుడు కాడో, అతనికి దేని అంశ అయిన జీవాత్మ యొక్క స్వరూపము ఉంటుందో, మరియు ఈ స్థూల శరీరము దహనాదుల ద్వారా అంత్యేష్టి క్రియ చేసి స్థూల శరీరాన్ని దహించడము అనేటువంటివి చేసిన తర్వాత నాశనము, ఈ స్థూల శరీరం యొక్క రూపము నాశనము పొందినను కూడా ఆ జీవాత్మకు నాశనము ఉండదో, దేని అంశమైన జీవాత్మ లేచి ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి పోయేటప్పుడు, ప్రాణోత్క్రమణ సమయంలో స్థూల శరీరాన్ని విడిచిపెట్టి ఈ సూక్ష్మ శరీరము, ఈ జీవుడు పోయినప్పుడు ఈ స్థూల శరీరంలో ఊష్మము అంటే వేడి ఉండక శరీరము చల్లబడిపోతుందో, దేని జ్ఞానులైన మహాపురుషులకు లోకాంతర గమనము ఉండదో, వారు ఇప్పుడు ఇక్కడే అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపముతో ఐక్యం అవుతారో, అలాంటి జ్ఞానులకు, అంటే దేని జ్ఞానులైన మహాపురుషులకు పైకి వెళ్ళడము తిరిగి రావటం అనేటువంటి లోకాంతర గమనం ఉండదో, మరియు వారు ఆ బ్రహ్మజ్ఞానులు, ఆత్మజ్ఞానులు జీవ బ్రహ్మ ఐక్య బోధను అనుభవపూర్వకంగా దర్శించి ఆ స్వస్వరూపములో ప్రతిష్ఠితులై ఉంటారో, అలాంటి వారు ఇచ్చటనే దేనిని పొందుతారో, దేని సాక్షాత్కారము కలిగిన జ్ఞానికి దేవయానాది మార్గములు కానీ ఉత్క్రమణము కానీ లేదు అని స్మృతులు తెలుపుతూ ఉన్నాయో, ఈ స్థూల శరీరము నశించినప్పుడు దేనిని తెలిసిన జ్ఞాని యొక్క ఇంద్రియములు అన్నీ కూడా దాని యందే కలియునో, దానిలోనే ఐక్యమగునో, మరియు సామాన్యముగా ఇంద్రియములు మరియు సూక్ష్మ భూతములు తమ తమ మూల ప్రతిష్టలలో కలిసిన దేనిని తెలిసిన జ్ఞాని యొక్క ఇంద్రియములు సూక్ష్మభూతములు దాని యందే కలుస్తాయో, దేని జ్ఞానులైన మహాపురుషులు తమ తమ శరీరాలని వదిలిపెట్టి దాని యందే అవిభాగమైన ఐక్యమును లయమును అందుతారో, మరణకాలమున దేనిని తెలిసిన మహాపురుషుడు హృదయ ఆకాశమునందలి ప్రకాశము చేత వెలుగొందిన దాని యొక్క రంధ్రము గుండా ఈ స్థూల శరీరం నుండి బయటికి బయలు వెడలునో, దేని విద్యా ఫలరూపమైన దానిలో ఫలాది ప్రాప్తి రూప సంస్కార స్మృతిలో హృదయస్థితమైన దేని అనుగ్రహంతో ఈ బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని సూర్యరశ్మి మార్గమున వెడలునో, దేనిని తెలిసిన మార్గము
జ్ఞాన మార్గము మరియు వెలుగు త్రోవయో, దేనిని తెలియని మార్గము అజ్ఞాన మార్గము మరియు చీకటి త్రోవయో, దేనిని తెలిసిన వారు ఎప్పుడైనా ఏ అయినములోనైనా, అది దక్షిణాయనమా ఉత్తరాయణమా, ఏ ఆయనములోనైనా ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని వదలగానే, విడిచిపెట్టగానే అంతటా వ్యాపించి ఉన్న ఆ పరబ్రహ్మ, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతారో, మరియు దేనిని తెలియని వారు ఏ ఆయనంలోనైనా ఎప్పుడైనా శరీరాలను వదలగానే, ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ, ఈ స్థూల శరీరాన్ని వదలగానే దేని మార్గములో కాక వేరు మార్గములలో వెళతారో అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే అని ఈ ఉత్క్రాంతి గతి పాదములో వ్యాస భగవాన్లు మనకి ఈ బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మూడవ పాదము, తృతీయ పాదము. ఈ పాదము దేవయాన మార్గ పాదము. అథ ఉత్తర మీమాంసా దర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణం అథ చతుర్థాధ్యాయే తృతీయ పాదః. బ్రహ్మసూత్రములు 4వ అధ్యాయము, ఫల అధ్యాయము. 4వ అధ్యాయంలోని తృతీయ పాదము, 3వ పాదము దేవయాన మార్గ పాదము. దేని లోక ప్రాప్తి కోరే ఉపాసకులు అర్చరాది మార్గము గుండా వెళతారో, దేవయాన మార్గం గుండా వెళతారో, ఉత్తరాయణ మార్గం గుండా వెళతారో, ఉపాసన మార్గం గుండా వెళతారో, దేని సగుణ ఉపాసన విద్వాంసులకు అందరికీ ఈ వెలుగు మార్గం అంటే దేవయాన మార్గము లేదా ఉత్తరాయణ మార్గము ప్రసిద్ధము. కొన్ని చోట్ల చెప్పకపోయినా ఆయా విద్యలకు, ఆయా ఉపాసనలకు అర్చరాది మార్గము, దేవయాన మార్గము, వెలుగు మార్గము, ఉపాసనా మార్గము ద్వారానే దేని లోక ప్రాప్తి కలుగుతుందో, దేని లోకము చేరే అర్చిరాది మార్గములో వాయులోకము సంవత్సరము తర్వాత సూర్యలోకము కన్నా ముందు ఉంటుందో, దేని లోకానికి పోయే విద్వాంసుల యొక్క సూక్ష్మ శరీరాలను ఒక చోటి నుండి ఇంకొక చోటుకు తీసుకొని పోవు వారిని ఆతివాహికలు అని అంటారో, మరియు ఈ ఆతివాహక దేవతలు అన్ని కాలములలోనూ అన్ని సమయములలోనూ ఉంటారో, కావున ఉపాసకుడు దక్షిణాయనంలో మరణించిన, దక్షిణాయనంలో ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన, ప్రాణోత్క్రమణ జరిగిన, లేదా రాత్రి మరణించిన, రాత్రి సమయంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన, ప్రాణోత్క్రమణం సంక్రమించిన, దేని లోకమును చేరుటకు సమస్య ఉండదో, విద్యుత్ లోకము నుండి అమానవ పురుషుడు ఈ జ్ఞానిని దేని లోకానికి తీసుకుని వెళ్ళునో, బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళునో, దేని విద్యా ఉపాసనకు ప్రాప్తి విషయక సంకల్పము కార్యబ్రహ్మ సంబంధమైనది కాదో, మరియు దేని సంబంధమైనదో ప్రతీక ఉపాసన చేయని ఉపాసకులను, అనగా కేవలము ప్రతీక ఉపాసన చేసే వాళ్ళని విడిచిపెట్టి ప్రతీక ఉపాసన చేయనటువంటి వారిని, ప్రతీక ఉపాసన చేయని ఉపాసకులను అర్చి మొదలైన దేవతలు మరియు అమానవ పురుషుడు దేని లోకమునకు చేరుస్తాడో, దేని ఉపాసకులకు మరలా పునరావృత్తి లేదో,
ప్రతీక ఉపాసకులకు దేని లోక ప్రాప్తి లేదో మరియు దేని ఉపాసకులకు దేని లోక ప్రాప్తి కలదో అది బ్రహ్మముయే. ప్రతీకోపాసకులకు దేని లోక ప్రాప్తి లేదో మరియు దేని ఉపాసకులకు మాత్రమే దేని లోక ప్రాప్తి కలదో అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే అని వ్యాస భగవానులు తెలియజేశారు. ఇప్పుడు బ్రహ్మసూత్రముల్లోని 4వ అధ్యాయము ఫల అధ్యాయంలోని 4వ పాదము, చతుర్థ పాదము, విదేహముక్తి పాదము. అథ ఉత్తరమీమాంసా దర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణం అథ చతుర్థాధ్యాయే చతుర్థః పాదః. బ్రహ్మసూత్రము ఫల అధ్యాయము, చతుర్థాధ్యాయము, చతుర్థ పాదము, విదేహముక్తి పాదము. ఈ పాదములో వ్యాస భగవానులు ప్రారబ్ధము పూర్తిగా అనుభవించినటువంటి జ్ఞాని యొక్క ముక్తిని గురించి, విదేహముక్తిని గురించి తెలియజేస్తున్నారు. స్వప్రకాశమైన దేని సాక్షాత్కారాన్ని పొంది దేని రూపములో విద్వాంసుడు ఆవిర్భూతుడు అవుతాడో, ఏ స్వరూపంలో ఉంటాడో ఆ స్వరూపమే, ఆ స్వరూపము అది ఏ అవునో, అది ఏనో దేని రూపములో జీవుడు తానే అయినా నిజస్వరూపంలో, తానే అయినా నిజస్వరూపంలో ఉండుటయే ముక్తి మరియు ఏకము అవటము, ఐక్యం అవటము. అజ్ఞాన నివృత్తి కాగానే స్వస్వరూప ఆవిర్భావం అయ్యి ఏది అవుతారో, ఏది ఉండిన తరువాత తనలోని తానే అయిన నిజస్వరూపంలో ఉండుటే ముక్తి మరియు ఏకము అవటము. అజ్ఞాన నివృత్తి కాగానే స్వరూప ఆవిర్భావము అయ్యి ఏది అవుతారో, ఏది ఉండిన తరువాత తనలోననే ఉన్న తన స్వరూపమైన ముక్తి అవుతుందో, ఏది తన స్వభావం అని తెలియుటయే జ్ఞానము, పరంజ్యోతిలో ఉన్న పరము జ్యోతి, పరం జ్యోతి, పరము జ్యోతి అనే శబ్దాలకు ఏది అర్థమో, ముక్తాత్మ యొక్క స్థితి దేనియందు అవిభక్త రూపమునకు లోనైనదో, జ్ఞాని యొక్క ఆత్మలో మరియు దేనిలో ఏ విభాగము లేదో, ముక్తుడు దేని సంబంధమైన తన రూపములో కలుస్తాడు అని జైమిని మహర్షి యొక్క అభిమతము. పూర్వమీమాంస దర్శనకర్త అయిన జైమిని మహర్షి యొక్క అభిమతము. మరియు
ముక్తుడు దేని సంబంధమైన తన రూపంలో కలుస్తాడు అని జైమిని మహర్షి యొక్క అభిమతము. మరియు ముక్తుడు దేని సదృశమైన స్వరూపంతో సంపన్నుడు అవుతాడో, ముక్తుడు నిరస్తమైన సర్వప్రపంచము కలది, ప్రసన్నము, నిర్మలము, వర్ణనాతీతము, బోధాత్మ మరియు చైతన్యము అయిన దేనిలో నిష్పన్నము అవుతాడు అని, దేనిలో నిష్పన్నమై ఉంటాడని ఔడులోమి ఆచార్యుని యొక్క అభిమతము. బాదరాయణ మహర్షి అభిప్రాయం ప్రకారము ఉత్తరమీమాంసా దర్శనము, బ్రహ్మమీమాంసా దర్శనము, శారీరక మీమాంసా దర్శనకర్త అయిన బాదరాయణ మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారము ముక్తాత్మ సగుణ రూపంలో దేనికి సదృశంగా ఉంటాడో, మరియు కేవలము చైతన్య రూపము మరియు దేనిలో అభిన్న రూపంలో కూడా ఉంటాడో, చైతన్య స్వరూపంలో ఉంటాడు మరియు దేనిలో అభిన్న స్వరూపంలో ఉంటాడో కూడా, అభిన్న స్వరూపంలో కూడా ఉంటాడో, ఏది మూడు రూపములలో ఉండుట సంభవమో, దేని లోకమునకు చేరిన విద్వాంసునికి సంకల్పం మాత్రముననే పితృదేవతలు హాజరు అవుతారో, మరియు సంకల్ప మాత్రముననే సకల వస్తువులు సకల భోగములు అనుభవము అవుతుందో, దేని లోకము చేరిన ఉపాసకుడు తిరుగులేని సంకల్పం వలన అనన్య అధిపతి అంటే వేరొక ప్రభువు లేనివాడు అవుతాడో, వేరొకరి యొక్క శాసనము లేకుండా స్వయంగా స్వతంత్రంగా వేరొక ప్రభువు లేనివాడు అవుతాడో, మరియు అతనికి సమస్త లోకములలోనూ స్వతంత్ర సంచారం ఉంటుందో, ఏ లోకము చేరిన విద్వాంసునకు బాదరీ ఆచార్యుల ప్రకారము, బాదరి ఆచార్యుల యొక్క అభిప్రాయము ప్రకారము మనస్సు తప్ప వేరే శరీరము ఉండదు, జైమిని ఆచార్యుల యొక్క అభిప్రాయము ప్రకారము శరీరము, ఇంద్రియములు మరియు మనస్సు ఉంటాయో, బాదరాయణ మహర్షి బాదరాయణ ఆచార్యుల యొక్క అభిప్రాయము ప్రకారము శరీరము ఉండకుండాను ఉండొచ్చు మరియు శరీరంతో పాటు కూడా ఉండవచ్చును, మరియు ఈ మూడు రీతుల్లో కూడా ఉండవచ్చును. శరీరం లేకుండా, శరీరంతో పాటుగా, లేదా కేవల మనస్సుగా, చైతన్య స్వరూపముగా, ఈ మూడు రీతులు కూడా ఉండవచ్చును. ఏ లోకము చేరిన ముక్తాత్మ ఏ లోకము చేరిన ముక్తాత్మ తన సంకల్పము చేత రచించబడిన సమస్త శరీరముల యందు ఒకే అగ్ని అనేక దీపములందు వెలుగుచున్నట్లు ప్రవేశించిన, ఒకే అగ్ని అనేక దీపములందు వెలుగునట్లు ప్రవేశించి యథేచ్ఛగా లోకములలో తిరగవచ్చును. ఈ జడ చైతన్యాత్మకమైన సమస్త జగత్తు యొక్క రచన, సంచలనము, ప్రళయము అంటే ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయము మొదలైన కార్యములన్నింటినీ దేని అంశ అయిన ముక్తాత్మ చేయలేదో, మరియు ఏది చేయుచు ఉండునో అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే. ఇది చతుర్థాధ్యాయము ఫల అధ్యాయంలోని
నాలుగవ పాదమైన విదేహముక్తి పాదము యొక్క సారమును వ్యాస భగవానులు మనకు తెలియజేశారు. ఓ వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మ ఆనీస్తః శ్రుతం మే మా ప్రహాసీః అనేన అధీతేన అహోరాత్రాన్ సందధామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే యః ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.